హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫార్మ్ అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి ఫార్మ్స్. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ ముందుకు వచ్చా. 20 సంవత్సరాలు దాటిన కుర్రోళ్ళు, 30-35 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు కూడా వీళ్ళందరూ బాగా ఆరోగ్యంగా ఉంటారు, హెల్తీగా ఉంటారు. ఫిజికల్ గా ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. చాలా రేర్ కేసుల్లో కొంతమంది మాత్రమే ఏదైనా ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళు కూడా నాకు మెయిల్ చేసి అండ్ కాల్ మీ ఫోర్ యాప్ నుంచి కాల్ చేసి ఏం చెప్తున్నారు అంటే, కొంతమంది అయితే అన్న నాకు అంగం సరిగ్గా స్తంభించటం లేదు అంటున్నారు. కొంతమంది అన్న నేను నా పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాను, అప్పుడు అంగం స్తంభించింది, లోపల పెట్టిన 20 సెకండ్లకి 30 సెకండ్లకి మెత్తబడిపోయింది. సో తను నా వైపు అదో రకంగా చూసింది, నాకు చాలా సిగ్గేసింది, తనని నేను సాటిస్ఫై చేయలేకపోయాననే బాధ ఇప్పటికీ వదిలిపెట్టట్లేదు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఒక విషయము మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే, మీ బ్రెయిన్ లో సెక్సువల్ థాట్స్ వచ్చాయి అంటే ఆ థాట్స్ ని మీ బ్రెయిన్ అనేది మీ పెనిస్ కి ఒక మెసేజ్ పంపిస్తుంది. ఆ మెసేజ్ ని తీసుకెళ్లేది న్యూరాన్స్. ఆ మెసేజ్ వెళ్ళిన తర్వాత మీ పెనిస్ లో ఉండే 3 సిలిండర్స్ బ్లడ్ వెజల్స్ నుంచి వచ్చే బ్లడ్ తోటి బాగా ఫుల్ గా నిండిపోతాయి. నిండిపోయిన తర్వాత మీకు అంగం అనేది బాగా స్తంభిస్తుంది, హార్డ్ గా తయారవుతుంది, లేచి నిలబడుతుంది. అప్పుడు మీకు ఆ లోపలికి వెళ్ళిన బ్లడ్ ఏదైతే ఉందో అది ట్రాప్ చేయబడుతుంది. ఇక్కడ జాగ్రత్తగా వినండి. మీకు బ్లడ్ ట్రాప్ చేయబడిన తర్వాత మీరు సెక్సువల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తూ అంగం వెజైనాలో పెట్టిన తర్వాత మీకు ఆ బ్లడ్ అనేది ట్రాప్ చేయబడి ఉంటే మీరు స్పెర్మ్ అనేది రిలీజ్ చేసేంత వరకు కూడా అంగం అనేది స్తంభించే ఉంటుంది. మీకు ఎప్పుడైతే బ్లడ్ అనేది ట్రాప్ చేయబడి లేదో అప్పుడు మీకు వెజైనాలో పెట్టిన 20 సెకండ్లకి 30 సెకండ్లకి మెత్తబడిపోతుంది. అంటే బ్లడ్ ఫ్లో అనేది మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. సో 20 సెకండ్లకి 30 సెకండ్లకి మెత్తబడిపోతుంది. ఇక్కడ అదొకటి. 2, కొంతమంది నాకు అసలు స్తంభించలేదు అంటారు. అప్పుడు ఏంటి ప్రాబ్లము? మీకు పైనుంచి మీ బ్రెయిన్ నుంచి అసలు మెసేజే రాలేదు అంగానికి. కాబట్టి అది ఎక్కడి నుంచి ప్రాబ్లం, దేని వల్ల ప్రాబ్లం అంటే న్యూరాన్స్ వల్ల. మీకు అంగం స్తంభించలేదు అంటే ప్రాబ్లం న్యూరాన్స్. మీకు అంగం స్తంభించి 20 సెకండ్లు 30 సెకండ్లకి మెత్తబడిపోతుంది అంటే ప్రాబ్లం బ్లడ్ వెజల్స్. సో ఇవి ఫిజికల్ గా ఉండే కారణాలు. అయితే ఈ వయసులో ఉన్నోళ్ళు అంటే 20 సంవత్సరాలు 18 సంవత్సరాలు దాటి 30, 35, 40 సంవత్సరాల లోపల ఉన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఫిజికల్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఎక్కువ మంది సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఎమోషన్స్ కారణంగానే ఈ అంగస్తంభన లేకపోవటము, అంగంలోకి బ్లడ్ వెళ్ళినా సరే 20-30 సెకండ్లకి మళ్ళీ బ్యాక్ ఫ్లో వచ్చేసి మెత్తబడిపోవటం అనే ప్రాబ్లం అనేది వస్తుంది. సో అయితే దీనినే ఎరెక్టల్ డిస్ఫంక్షన్ అంటారు. దీనికి మనకి మార్కెట్ లో అలోపతికి సంబంధించి చాలా రకాల మెడిసిన్స్ అయితే ఉన్నాయి. అవి నేను వీడియో చేసి పెట్టాను, ఒకసారి చూడండి. ఏంటి? వయాగ్రా లాంటివి, అంటే సిల్డినాఫిల్, టడాలాఫిల్, వర్డనాఫిల్, అవినాఫిల్ ఇలాంటివి అనమాట. అండ్ ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ చాలా మంది అడిగే డౌట్ ఏంటి అంటే, అలోపతిక్ మెడిసిన్స్ వాడటం వల్ల ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి కదా అంటున్నారు. అవును, ఉన్నాయి. అలోపతిక్ మెడిసిన్స్ వల్ల మీకు యాక్షన్ ఎంత ఫాస్ట్ గా అయితే ఉంటుందో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా మందిలో ఉంటున్నాయి, కనపడుతున్నాయి, కూడా భరిస్తున్నారు. అయితే ఈ అలోపతిక్ మెడిసిన్స్ కాకుండా ఆయుర్వేదిక్ కానీ హోమియోపతి కానీ 100% సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా అని కొంతమంది అడుగుతున్నారు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో. ఏంటి అంటే, నేను దానికోసం రీసెర్చ్ చేస్తుంటే నాకు ఒక బుక్ కనిపించింది. ఆ బుక్ రాసింది ఎవరు అంటే బ్రిటిష్ కి చెందిన అన్నే హోపర్ అనేది అతను అనమాట. ఇతను ఒక సెక్స్ థెరపిస్ట్ అండ్ ఆథరు. చాలా అంటే చాలా మంచి పేరున్న వ్యక్తి అండ్ సెక్సువల్ జీవితంలో ఎన్నో సమస్యలను క్లియర్ చేసిన వాడు అనమాట. సో ఇతను రాసిన బుక్ లో బ్రెజిలియం ఫారెస్ట్ లో నుంచి ఒక ముయిరా పువామా అనే ఒక ప్లాంట్ లో ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో, అంటే అంగంలోకి బ్లడ్ ఫ్లో వెళ్ళడాన్ని, ట్రాప్ చేయబడి ఉండటాన్ని, సో ఈ మొక్కలో ఉండే గుణాలు, ఈ హెర్బల్ మూలికల్లో ఉండే గుణాలు అంగంలోకి బ్లడ్ ఫ్లోని బాగా పెంచుతుంది. అండ్ అంగంలోకి వెళ్ళిన బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువసేపు మెయింటైన్ చేయడానికి బ్లడ్ ని ట్రాప్ చేసి ఉంచుతుంది. ఆ హార్డ్నెస్ అనేది ఎక్కువ టైం ఉంటుంది ఈ మూలికల వల్ల అని చెప్పేసి
ప్యారిస్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్సాలజీకి సంబంధించిన ఒక డాక్టర్ జాక్వెస్ వెన్బర్గ్ అనే డాక్టర్ పరిశోధనలో వెల్లడైందనమాట. సో అయితే ఈ మొక్క ఏదైతే ఉందో ముయిరా పువామా, ఈ ముయిరా పువామాకి దీనితో పాటుగా అంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి వీళ్ళు తేల్చారు. 100% సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్ అండ్ హోమియోపతిక్ మెడిసిన్. సో ఎవరికైతే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండి, నేను చెప్పాను కదా అలాంటి ప్రాబ్లమ్స్ ఉండి ఎరెక్షన్ సరిగ్గా రాక, అంటే అంగం సరిగ్గా స్తంభించకపోవటం, లేదంటే లోపల పెట్టిన 20-30 సెకండ్లకే మెత్తబడిపోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ తో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంగ్లీష్ మందులు నేను వాడలేను అనుకున్న వాళ్ళు మీరు ఒక్కసారి ఈ హోమియోపతిక్ మెడిసిన్ అనేది ట్రై చేయండి. ఇది మీకు 1 mg లో అవైలబుల్ గా ఉంది అండ్ కొన్ని మెడికల్ స్టోర్స్ లో అవైలబుల్ గా ఉంది. దీనిని ఎలా తీసుకోవాలి అని అంటే యాక్చువల్ గా ఒక 10 or 20 ml వాటర్ లో ఇవి ఒక 4-5 చుక్కలు వేసుకొని పొద్దున సాయంత్రం తీసుకున్నారు అంటే మీకు ఎరెక్షన్ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది అని చెప్పేసి వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సెక్స్ థెరపిస్టులు బాగా ప్రిస్క్రైబ్ చేసి చెప్తున్నారు అనమాట. కాబట్టి దీన్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. అండ్ ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాంటాక్ట్ అవ్వండి. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి అండ్ మీరు కొత్తగా కనుక మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ముందు.